సార్ ఎవరో తెలియకుండానే నువ్వు బట్టలు ఎలా కలెక్ట్ చేస్తున్నావు? అంటే చారిటబుల్ ట్రస్ట్ పేరు చెప్పి బట్టలు కలెక్ట్ చేసేస్తున్నారు, ఇతర వస్తువులు కలెక్ట్ చేసేస్తున్నారు, వీధుల్లోకి వెళ్తా ఉన్నారు, దండుకుంటున్నారు. సో కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చాము, అనాథాశ్రమానికి పిల్లలకి సహాయం చేయండి అంటూ కూడా వీళ్ళు ఒక పాంప్లెట్ ఇవన్నీ పట్టుకొని వీధుల్లో డొనేషన్ చేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన డొనేషన్ ఏది కూడా ఆశ్రమానికి ఎవరో ఆశ్రమానికి చెందదు. ఆ వచ్చిన డొనేషన్ ఏది కూడా ఆశ్రమానికి చెందదు. సో ఆ చారిటబుల్ ట్రస్ట్ పేరు చెప్పి వీళ్ళు వీధుల్లో తిరిగి వీధుల్లో కలెక్షన్ చేసి పేద పిల్లలకి సహాయం చేయండి అంటూ కూడా పేద పిల్లల పేరుతో ట్రస్ట్ పేరుతో ప్రజల వద్ద నుంచి అన్ని కలెక్ట్ చేసి వీరు ఇష్టాన రీతిలో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ట్రస్ట్ పేరుతో ప్రజల వద్ద నుంచి అన్ని కలెక్ట్ చేసి వీరు ఇష్టాన రీతిలో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటా ఉన్నారు. కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యం తరపున మాట్లాడుతున్నాను. దాతలు ఉద్దేశం మేరకు పాత బట్టలు తీసుకెళ్లి ఒక ప్రాజెక్టును కొంతమంది వాలంటీర్లకు ఇవ్వటం జరిగింది. వారి వలన రకరకాల అభిప్రాయాలు ఫోన్ల ద్వారా ప్రజల్లో నుండి రావటం, అదేంటంటే పెద్ద వాయిస్ పెడుతున్నారని. రెండోది, ఈ మధ్యకాలంలో సుమన్ టీవీ వారి ద్వారా ఒక ఆశ్చర్యమైన సంగతి మేము తెలుసుకున్నాం. దాతలు ఇచ్చిన ఈ పాత బట్టలు ట్రస్ట్కి ఇవ్వకుండా అవి బయటికి అమ్ముకొని వారు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుసుకొని మేము చాలా ఆశ్చర్యపోయాం. అందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అయితే ఈ ప్రాజెక్ట్ను మంచి ఉద్దేశంతో ప్రారంభించాం. ఎందుకంటే దాతలు రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఇవ్వలేరు కనుక మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బట్టలు కలెక్ట్ చేసుకొని మంచి సేవా కార్యక్రమాలకి అవసరమైన వాళ్ళకి ఇస్తాం. ఆ ప్రాజెక్టుని మధ్యలో ఉన్నటువంటి వాలంటీర్స్ దుర్వినియోగం చేయటం వల్ల ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా ఇక నుండి రద్దు చేస్తూ ఉన్నాం. ఇక నుంచి ఆటోల్లో ఎవ్వరూ పాత బట్టలు కలెక్ట్ చేయడానికి కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇక రారు. రెండోది, ఇదే అదునుగా తీసుకొని సుమన్ టీవీ విలేకరుగా ఉన్న చందు యాదవ్ అనే వ్యక్తి ఈ బట్టలు మీ ఆశ్రమానికి రాకుండా వాళ్ళు అమ్ముకుంటున్నారు కనుక ఎవరు కొనుక్కుంటున్నారో, ఈ పాత బట్టల వ్యాపారం ఎవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఫోన్ చేసి ఈ బట్టలకి ఆ బట్టలకి మీకు లింక్ పెడతాం, మేము ఆశించినది మేము అడిగింది మీ ట్రస్ట్ నుండి మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వలేని ఎడల మీ పేరును మీ ట్రస్ట్ పేరును మేము ఇంకా బ్యాడ్గా మేము ప్రసారం చేస్తామని బెదిరించడం జరిగింది. ఈ బెదిరింపు వివరాలు కూడా ఉన్నాయి, అవి రెండో వీడియోలో మీకు ఇవ్వగలుగుతానని నమ్ముతున్నాను. అందుని బట్టి మా దాతలందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి ఇలాంటి వదంతులను నమ్మొద్దు. ఇక్కడ నుండి ఆటోలలో బట్టలు కలెక్ట్ చేసేవారు మా ట్రస్ట్ నుండి ఎవరు కూడా రారు. అందుని బట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.